Okay, Nana? Take this question. Determine current I. Determine current I. చూస్తున్నారమ్మా వస్తున్నాయా సరే సరే తర్వాత చెప్పు నాకు ఒకసారి ఇలాగ రైట్ నానా సరే నాన్న ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయి అమ్మా రెండు ప్యారలల్ ఈ కాంబినేషన్ కూడా ఎలా కనిపిస్తుంది అమ్మా ఇక్కడ ప్యారలల్ కెన్ వి అప్లై సంథింగ్ హియర్ source transformation technique yes or no okay we can apply source transformation technique okay here current source parallel the resistor can be converted to voltage source series with a resistor okay it can be converted to voltage source series with a resistor. This is 10 amperes parallel to 4. Okay. Now 10 parallel to 4. Chapandamma. What is the magnitude of the voltage source? 40 volts. 40 volts. Polarities of the voltage source, Nana. Current direction upwards. Aithe polarity of the voltage source, amma. Plus upwards, minus downwards. Okay. Now parallel resistor 4 ohms will become series resistance 4 ohms. Next, it's a 28 ohm resistor. ఇక్కడ కరెంట్ సోర్స్ ప్యారలల్ రెసిస్టర్ ఉందమ్మా ఓకే వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్ సోర్స్ అన్న ఇక్కడ 5 ఇచ్చారు కాబట్టి వెన్ అప్లైయింగ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ కన్వర్టెడ్ టు మ్యాగ్నిట్యూడ్ చెప్పండి అమ్మా ఒకసారి 5 × 8 ఎంత 40 volts అమ్మా డౌన్వర్డ్స్ కిందకు ఉంది కాబట్టి పొలారిటీ చెప్పండి అమ్మా మైనస్ ప్లస్ ప్యారలల్ రెసిస్టర్ విల్ బికమ్ సిరీస్ రెసిస్టర్ వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద సిరీస్ రెసిస్టెన్స్ అన్న ఇక్కడ 8 ohms and this is the current I yes or no current I right very good now just apply so okay KVL 0 వచ్చింది ఎవరికైనా ఆన్సర్ ఒకరికైనా 0 రాలేదా ఒకరికి కూడా చేతులు ఎత్తండి ఎవరికైనా 0 వస్తే చెప్పండి అమ్మా 0 వచ్చింది రాంగ్ ఆన్సర్ ఓకే రైట్ ఓకే రైట్ నాన్న ఇక్కడ పొలారిటీస్ చూసుకోండి నాన్న ఒక్కసారి చూడండి అమ్మా పొలారిటీస్ ఆఫ్ ద 40 volts చూడండి ఇక్కడ ఎలా ఉంది ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ మైనసా మైనస్ ప్లస్సా చూసుకోండి ఒకవేళ ఇది ప్లస్ మైనస్ అయితే ఆన్సర్ ఎంత 0 కానీ ఇక్కడ వచ్చింది ఏంటి మైనస్ ప్లస్ వచ్చింది అందుకే 0 కాదు ఓకే నాకు కేవల్ చేయండి అమ్మా -40 ఓకే ప్లస్ 4 × I ప్లస్ 28 × I ప్లస్ 8 × I ఓకే -40 ఈక్వల్ టు 0 4 ప్లస్ 28 ప్లస్ 8 ఎంతమ్మా 40 ఓకే -40 -40 80 40 × I minus 80 equal to 0 then 40 I equal to 80 what is the value of I nana 2 amperes is the right answer
2 amperes is the right answer. Next question on determine E naught. Determine E naught, Nana. Determine E naught. నా టూ మెథడ్స్లో చూపిస్తున్నానమ్మా. ఇక్కడ ఏంటంటే వితౌట్ అప్లయింగ్ సోర్స్ ట్రాన్స్మిషన్ ఒకటి, వితౌట్ అప్లయింగ్, బై అప్లయింగ్ సోర్స్ ట్రాన్స్మిషన్, రెండు టెక్నిక్స్ నాన్న. ఓకే చేయండి అమ్మా. నాన్న అసలు వితౌట్ అప్లయింగ్ సోర్స్ ట్రాన్స్మిషన్ టెక్నిక్ తెలియదు అనుకోండి. ఓకే తెలియదు నాన్న, మనకి టెక్నిక్ తెలియదు. నోటీస్ హియర్ నాన్న, నోటీస్ హియర్ హౌ దిస్ బ్రాంచ్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ప్యారలల్. ఇది ఈ నాట్ అయితే వాట్ ఈస్ వోల్టేజ్ ఆల్సో ఈ నాట్. ఈ వోల్టేజ్ తెలియదు కాబట్టి అమ్మా లెట్ ఇట్ బి సమ్ ఇంటర్మీడియట్ వోల్టేజ్ V1 అనుకుందాం, V1. ఓకే నెక్స్ట్ అమ్మా నోడల్ చెప్పండి అమ్మా. నోడల్ ఎట్ V1 -8 ప్లస్ V1/10 ప్లస్ V1 - E0/2 ఈక్వల్ 0. ఈక్వేషన్ 1. సిమిలర్లీ నోడల్ ఆన్సర్ ఎట్ ఈ చెప్పండి అమ్మా. E0 దగ్గర E0 - V1/2 ప్లస్ E0 - 16/6 ప్లస్ E0/12 ఈక్వల్ టు 0. సార్ హౌ మెనీ ఈక్వేషన్స్ వచ్చినాయి మనకి? 2 ఈక్వేషన్స్. హౌ మెనీ అన్నోన్స్? 2 అన్నోన్స్. నానా ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ నానా E0 వస్తుంది, V1 వస్తుంది. ఎస్ సార్ నా రాయండి అమ్మ కింద 2 ఈక్వేషన్స్ అని రాయండి. 2 ఈక్వేషన్స్. Two unknowns. Two equations, 2 unknowns. Finished? ఓకే నాన్న. మెథడ్ 2 నాన్న ఇక్కడ మెథడ్ 2 తీసుకుంటే ఒకసారి చూడమ్మా. బై అప్లయింగ్ సోర్స్ ట్రాన్స్మిషన్ అప్లై చేయాలి నాన్న. ఇక్కడ చూస్తే హౌ దిస్ కరెంట్ సోర్స్ అండ్ రెసిస్టర్ ప్యారలల్. ఇఫ్ యూ అప్లై సోర్స్ ట్రాన్స్మిషన్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ టు వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ అ రెసిస్టర్. ఓకే వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వోల్టేజ్ సోర్స్ చెప్పండి ఇక్కడ? 80. Parallel resistor will become series resistance. This is 10 ohms amma. This is 10 into 8, 80. Okay. Next nana this is a 2 ohm resistor. Ila 2 ohm resistor ikkada vachindi. And here this is a 6 ohms. Ikkada 16 volts. Okay. This is a 12 ohms. This is 6 ohms nana. This is 16 volts here. Okay. And right now both are parallel కాబట్టి this is E0. Nana వినండి అమ్మా ఇక్కడ. Right now after applying source transformation technique nana, if I assume this as a ground, right now this branch how they connected to each other? Parallel. What is voltage nana ikkada? E0. ఇది E0 అయితే ఇది కూడా E0. Let us apply nodal analysis చెప్పండి అమ్మా. నోడల్ ఈక్వేషన్ చెప్పండి.
నోడల్ అనాలిసిస్ E నాట్ చెప్పండి ఒకసారి. E నాట్ మైనస్ 80/10 + 2. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న E నాట్ మైనస్ 16/6. నెక్స్ట్ E నాట్ by 12 equal to 0. Yes or no? Okay, nana 12, 6, 12, LCM 12 తీసుకున్నా nana. This is E naught minus 80 plus ikkademo E naught minus 16 2 times. Yes or no? 2 into E naught minus 16 plus E naught equal to 0. ఈ 12 అటు వెళ్ళిపోయింది nana. Therefore E naught minus 80 plus 2 E naught minus 32 plus E naught equal to 0. E naught, 4 E naught equal to 80 plus 32. Now, then what is the value of E naught, amma? 112 divided by 4. Answer enta nana? Enta? 28 volts. Nana, ikkada తీసుకుంటే how many equations వచ్చినాయి మనకి ఇక్కడ? ఏనా? One equation. Only one equation. ఏమా చూడండి అన్న, ఇక్కడ వితౌట్ అప్లయింగ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి మనకి? 2 ఈక్వేషన్స్. ఆఫ్టర్ అప్లయింగ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ 1 ఈక్వేషన్. అక్కడ నాన్న సమ్ అన్నోన్ వోల్టేజ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. V1 క్యాలిక్యులేట్ చేస్తున్నాం, E నాట్ చేస్తున్నాం. ఇక్కడ ఓన్లీ E నాట్. వినండి నాన్న, 2 ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఈజీయా, 1 ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఈజీయా? 1 ఈక్వేషన్. అందుకే అంటుంది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఏ సింప్లిఫికేషన్ టెక్నిక్ విచ్ అవాయిడ్స్ ఎక్స్ట్రా నోట్స్. అన్వాంటెడ్ నోట్స్ని కూడా తీసేస్తుంది. అక్కడ V1 తీసాం అనవసరంగా, ఇక్కడ V1 ఉందా? లేదు. రాయండి అన్న, ఆ పాయింట్ రాయండి. దట్ ఇంప్లైస్ source transformation is a simplification technique. Source transformation is a simplification technique which avoids extra nodes present in the circuit. Which avoids extra nodes present in the circuit. Which avoids extra nodes present in the circuit. Source transformation is a simplification technique which avoids extra nodes present in the circuit. Okay na? Adavaina? Right. Ayipinalama, take this question ana. Take this question. An ideal ammeter is connected across the terminals A comma B. An ideal ammeter is connected across the terminals A comma B. Then the reading of the ammeter is. An ideal ammeter is connected across the terminals A comma B. Then the reading of the ammeter is. An ideal ammeter is connected across the terminals A comma B. Then what is the reading of the ammeter? Adugutunnaru.
అమ్మా 0.8 వెరీ గుడ్ అమ్మా. అదే వచ్చిందమ్మా. నాన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలమ్మా ఈ క్వశ్చన్ చేయాలంటే వినండి నన్ను ఫస్ట్. నన్ను ఏమంటున్నారు అసలు, ఏం కనెక్ట్ చేస్తున్నారంట? యామ్మీటర్. ఓకే సరే నాన్న, ఒకవేళ ఇవన్నీ సర్క్యూట్ ఎలిమెంట్స్ అనుకుంటే ఇదొక ఎలిమెంట్ ఇదొక ఎలిమెంట్ అనుకోండి. యామ్మీటర్ పర్పస్ ఏంటి మనకి బేసికల్గా? టు మెజర్ ద కరెంట్. సార్ నో ఇప్పుడు యామ్మీటర్ నాన్న సర్క్యూట్లో పెడితే ఎలా పెట్టాలి? ఎప్పుడైనా పెడితే సిరీస్లో కనెక్ట్ చేస్తాం ఇలాగ. ఇది ఐడియల్ యామ్మీటర్ కదా, సిరీస్లో పెట్టినప్పుడు వెదర్ ఇట్ షుడ్ ఆఫర్ ఎనీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుందా? ఏం ఉండదు. ఓకే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమి ఉండదు. అంటే వాట్ ఈస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ యామ్మీటర్? ఎంత? 0 నానా. ఇది ఒక ఐడియల్ యామ్మీటర్ ఇలా కనెక్ట్ చేశానమ్మా. నోటీస్ హియర్, ఐడియల్ యామ్మీటర్ ఇలా కనెక్ట్ చేశాను అక్రాస్ ద టెర్మినల్స్ A, B. వాట్ ఇస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ యామ్మీటర్? 0. ఇంటర్నల్ రెసిస్టెన్స్ నా దీనికి 0. ఎస్సాను దే ఆస్కింగ్ అస్ టు డిటర్మైన్ ద రీడింగ్ ఆఫ్ ద యామ్మీటర్ అడుగుతున్నారు. సరే ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 అంటే అర్థం ఏంటి? షార్ట్ సర్క్యూట్ అని. ఓకే, దాని అర్థం నాన్న షార్ట్ సర్క్యూట్ అని. అందుకే ఈ ప్రాబ్లం చేపిస్తున్నాను అంతే. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం చేపించా. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఐడియల్ యామ్మీటర్ అనే పాయింట్ తెలియడం కోసం ఈ ఒక క్వశ్చన్ చేపిస్తున్నాను అంతే. ఓకే, వాట్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ యామ్మీటర్? 0. వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ దట్ కరెంట్ నాన్న. ఇక్కడ ISC ఎందుకంటే 0 కాబట్టి షార్ట్ అయిపోయింది కదా, ఊరికే షార్ట్ సర్క్యూట్ కరెంట్ పేరు ISC అని పెట్టుకుంటున్నాను. దట్ ద రీడింగ్ ఆఫ్ ద యామ్మీటర్. ఓకే రైట్ నన్ను ఇప్పుడే చెప్పండి అమ్మా. సమ్ రెసిస్టర్ ప్యారలల్ అయితే షార్ట్ సర్క్యూట్ ఉంది. వాట్స్ ఈక్వలెంట్? ఎనీ ఎలిమెంట్ ప్యారలల్ అయితే షార్ట్ ఏంటి? ఈక్వలెంట్ ఏంటి? షార్ట్ సర్క్యూటే. ఎలా చెప్తున్నారు? వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ దిస్ వన్? షార్ట్ 0. ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద వోల్టేజ్ హియర్ ఆల్సో? 0 volts అక్రాస్ 6 ohms అంటే వాట్ ఇస్ కరెంట్ ఫ్లోయింగ్? 0 amperes. 0 amperes అంటే అర్థం ఏంటి? ఓపెన్ సర్క్యూటా షార్ట్ సర్క్యూటా? ఓపెన్ సర్క్యూట్ అంటే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సార్ అప్పుడు నాన్న ఈ ఎలిమెంట్ లేదు, ఏం కనిపిస్తుంది ఇప్పుడు? షార్టే కనిపిస్తుంది. అందుకే ఎనీ ఎలిమెంట్ ప్యారలల్ టు షార్ట్ సర్క్యూట్ అంటే ఈక్వలెంట్ నథింగ్ బట్ షార్టే. ఇక్కడ 6 ohms ఉండాలి, అది నాన్న షార్ట్ ఇలా చేసింది ISC. ఓకే, దిస్ ఇస్ 9.6 volts, దిస్ ఇస్ 6 ohms, దిస్ ఇస్ 6 ohms నాన్న, దిస్ ఇస్ 3 ohms. ఓకే, ఇక్కడ 6 ohms నాన్న ప్యారలల్ టు షార్ట్ కాబట్టి పోయింది. సరే నాన్న, ఊరికి ఇక్కడ ఏం చేద్దామంటే ఇంకొద్దిగా త్వరగా చేయాలనుకుంటే ఇది సింప్లిఫై చేసేద్దాం. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ రెసిస్టర్ ఉంది కదా, లెట్ us కన్వర్ట్ ఇంటూ కరెంట్ సోర్స్ ప్యారలల్ ద రెసిస్టెన్స్. ఏం టెక్నిక్ అంటాం దాన్ని? సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. నా దిస్ ఈస్ 9.6 by 6 ఎంత? 1.6 amperes. ప్యారలల్ సిరీస్ రెసిస్టర్ విల్ బికమ్ ప్యారలల్ రెసిస్టెన్స్. ఈ 6 ohms ఇలా వచ్చిందమ్మా. ఓకే సరే, ఈ మిగతా సర్క్యూట్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఉంది. దిస్ ఏ 6 ohm resistor, this a 3 ohm resistor, and current flowing through this one nothing but ISC. Okay, now right now 6 ఎలా ఉన్నాయి? రెండు parallel. R1 R2 parallel అన్న. ఈక్వల్ రెసిస్టెన్స్ parallel అయితే what is equivalent resistance అమ్మా? Right, by 2 అంటే this becomes na 6 parallel 6 nothing but 3 ohms. Okay, this current nothing but na 1.6 ohms, 1.6 amperes. అండ్ ఇక్కడ 3 ohm రెసిస్టర్ అన్నా ఇక్కడ 3 ohm రెసిస్టర్ అన్నా ఒకటేనా? ఓకే, వాట్ ఇస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 3 ohm రెసిస్టర్ అన్నా? ISC. Current source seeing 2 parallel paths, that to equal parallel paths. How the current is getting divided? By equally. Yes or no? Right, this is 1.6 by 2. అంతే ఇది 0.8 amperes is the right answer. 0.8 amperes. Finished? వెరీ గుడ్ మేడం. సరే నా టైం రైట్ నౌ 5:05. ఓకే, 5:08 అయింది. నేను దీనికి 6 o'clock వెళ్ళిపోతాం కాబట్టి అందుకే ఇంకో టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ టైం సెట్ అయ్యే టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. ఎప్పుడు త్వరగా వెళ్ళేది ఉండదు, 1 minute ఎక్స్ట్రానే తీసుకుంటాం కానీ త్వరగా వెళ్ళేది ఉండదు. నెక్స్ట్ అన్న టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. నాన్న టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే నాన్న డెఫినేషన్స్ చూడబోతున్నాం. IES ఆబ్జెక్టులో డెఫినేషన్స్ని దే లాస్ట్ యాజ్ ఎ ప్రాబ్లమ్స్లో అడుగుతూ ఉంటారు.
స్టేట్మెంట్స్ తెలుసు మనకి, లీనియర్ ఎలిమెంట్ ఏంటి, టైం వేరింగ్ ఎలిమెంట్, టైం ఇన్వేరియంట్ అంటే ఏంటి, యాక్టివ్ ప్యాసివ్, యూనిలేటరల్ బైలేటరల్, ఇవన్నీ డెఫినేషన్స్ తెలుసు. ఐఏఎస్ ఆబ్జెక్టివ్లో దే లాస్క్ డెఫినేషన్స్ యాజ్ ఎ ప్రాబ్లమ్స్గా అడుగుతున్నారు. అవి ఏంటో చూద్దాం ఒకసారి నాన్న. ఎందుకంటే రెఫరెన్స్ అమ్మ ఐఏఎస్ ఆబ్జెక్టివ్ తీసుకుంటే మేబీ 3 years తర్వాత 4 years తర్వాత అలాంటి సిమిలర్ క్వశ్చన్స్ గేట్లో కూడా అడుగుతూ ఉంటారు. గేట్లో కూడా ఐఏఎస్లో అడిగిన క్వశ్చన్స్ మేబీ 3-4 yearsలో అలాంటి కాన్సెప్ట్స్ అడుగుతూ ఉంటారు. అది విల్ టేక్ రెఫరెన్స్ నాన్న, అన్నీ తీసుకుంటాం. డిఆర్డిఓ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ప్రాబ్లమ్స్, ఇస్రో ప్రాబ్లమ్స్ అన్నీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ హియర్. సరే, ఓకే, విల్ సీ దోస్ థింగ్స్ నాన్న. లీనియరా, నాన్ లీనియరా, టైం వేరింగా, టైం ఇన్వేరియంటా, యూనిలేటరలా, బైలేటరలా, ఓకే, యాక్టివ్ ప్యాసివ్. సర్క్యూట్ థియరీ ఆర్ నెట్వర్క్ థియరీ చదువుతున్నాం కాబట్టి ఏ ఎలిమెంట్స్, లంప్డ్ ఎలిమెంట్సా, డిస్ట్రిబ్యూట్ ఎలిమెంట్సా? లంప్డ్ ఎలిమెంట్స్. ఏంటి లంప్డ్ ఎలిమెంట్ అంటే ఏంటి అసలు? బేసికల్గా యూ కెన్ ఐసోలేట్ దట్ ఎలిమెంట్ ఎలక్ట్రికల్లీ. రెసిస్టర్ 2 terminals తీసుకుంటున్నాం, సెపరేట్ చేయగలిగాం, మళ్ళీ ఇన్సర్ట్ చేయగలుగుతున్నాం. ఇండక్టర్ అయినా 2 elements ఇలా తీయగలుగుతున్నాం అండ్ వీ కెన్ ఇన్సర్ట్ ఇట్. ఎస్ ఆర్ నో? ఇఫ్ యూర్ ఏబుల్ టు ఐసోలేట్ అన్ ఎలిమెంట్ ఎలక్ట్రికల్, అలాంటి ఎలిమెంట్స్ అన్నింటినీ ఏమంటారా? లంప్డ్ ఎలిమెంట్స్. ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ తీసుకున్నాం, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, కండక్టర్, అలాగా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. చిన్న రెసిస్టర్ దాంట్లో సెపరేట్ చేయగలుగుతామా? ఓన్లీ ఆర్ని తీయగలుగుతామా? లేదు. ఓన్లీ ఎల్ని తీయగలుగుతున్నామా? లేదు. అలాంటి ఎలిమెంట్స్ అన్నింటినీ ఏమంటారు? డిస్ట్రిబ్యూట్ ఎలిమెంట్స్. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ వీఆర్ స్టడీయింగ్, సర్క్యూట్ థియరీ, నెట్వర్క్ థియరీ, నెట్వర్క్ అనాలిసిస్ ఇస్ సబ్జెక్ట్ నామా వ్యాలిడ్ ఓన్లీ ఫర్ లంప్డ్ ఎలిమెంట్స్కే, లో ఫ్రీక్వెన్సీస్కే. ఆ ఫ్రీక్వెన్సీ కూడా అడిగితేనా లెస్ దెన్ 1 MHz బిలోకే. ఓకే, ఆ గ్రేటర్ దెన్ 1 MHz అంత హై ఫ్రీక్వెన్సీస్ అయిపోయింది. ఎవ్రీథింగ్ విల్ బి డిస్ట్రిబ్యూటివ్ నేచర్. సరే నేనా, లెట్ us డిస్కస్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ నా. నాన్న ఇక్కడ నేను యామ్మీటర్ పెట్టి చేయించా కదా క్వశ్చన్. అమ్మా వినండి, ఒకవేళ వోల్ట్ మీటర్ పెట్టారనుకోండి, వాట్ ఇస్ పర్పస్ ఆఫ్ వోల్ట్ మీటర్? టు మెజర్ ద వోల్టేజ్. ఐడియల్ వోల్ట్ మీటర్ అంటే నాన్న, వోల్ట్ మీటర్ ఎప్పుడు అక్రాస్గా పెడతారు, ప్యారల్లో పెడతారు. అంటే ఇట్స్ ప్యారల్ రెసిస్టెన్స్ ఏమై ఉండాలి? ఇన్ఫినిటీ అయి ఉండాలి, ఓపెన్ అయి ఉండాలి. ఓకే, ఇన్ఫినిటీ ఇలా పెట్టినప్పుడు. అందుకే నాన్న ఇంకో క్వశ్చన్ ఊరికినే, ఇంటర్నల్ ఇంపిడెన్స్ ఆఫ్ అన్ ఐడియల్ వోల్ట్ మీటర్ ఎంత? ఇన్ఫినిటీ. ఇంటర్నల్ ఇంపిడెన్స్ ఆఫ్ అన్ ఐడియల్ యామ్మీటర్ ఎంత? 0 ohms. ఓకే, షార్ట్లా బిహేవ్ చేస్తుంది. ఒకవేళ యామ్మీటర్ వోల్ట్ మీటర్ పెట్టారంటే నాన్న అక్రాస్ పెడతారు. ఓకే, ఏసీలో చేయించేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేపిస్తాను దాని మీద. ఈ పాయింట్లు అక్కడ రాసుకుంటూ ఉండాలి మీరు. నాన్న వినండి అమ్మా, వే ఆఫ్ లెర్నింగ్ అనేది ఏంటంటే క్లాస్లో 90%, 95% చెప్పేస్తాను, అన్నీ కవర్ చేస్తాను. ఇక్కడ ఇంకో 5% అనేది మీరు చదువుకోవాలి, సెల్ఫ్ స్టడీ. ఎందుకంటే దానికి ఓషన్, ఇది సబ్జెక్ట్ అనేది ఓషన్. 5% ఏంటంటే యూ హ్యావ్ టు రిఫర్ ప్రీవియస్ పేపర్స్. ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, లేకపోతే మీకు మెటీరియల్ ఇచ్చారు చూడండి, ఆ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేస్తూ ఉంటే చిన్న వర్డ్ ఏదో దొరికిద్ది. మేము టెర్మినాలజీ అది చెప్పకపోయి ఉండొచ్చు, వర్డ్ వేరే టెర్మినాలజీ ఉండొచ్చు, అది ఎదుగుతాయి మీకు దొరికిద్ది. అందుకే ప్రీవియస్ పేపర్స్ రిఫర్ చేయండి. టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు నాన్న, ఓన్లీ మీకు ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి. మళ్ళీ మీరు ఎప్పుడు రాస్తున్నారు గేట్? 22 or 23? 23కి. తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఇస్తారు. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఇస్తారు. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ నాన్న రాసుకోండి. నాన్న ఎప్పుడైనా సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్ సబ్జెక్ట్ టచ్లో ఉంచుకోవాలమ్మా. సబ్జెక్ట్ టచ్లో ఉంచుకోవాలి. సబ్జెక్ట్ టచ్లో ఉంచుకోవాలి అంటే వినండి అమ్మా చెప్తున్నాను. ఎంత అయిందమ్మా? 12, 5:12, 5:13, 5:15 అయిపోయిందా? ఓకే సరే. అంటే ఇంటర్నల్ క్లాక్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది మినిట్కి. సరే నేనా వినండి, 2 points. పీరియాడికల్గా రివిజన్ చేసుకోవాలి. పీరియాడికల్గా రివిజన్ చేసుకోవాలన్న ఫస్ట్ థింగ్, పీరియాడికల్ రివిజన్. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ నెట్వర్క్ థియరీ తీసుకుంటే 8 weeks జరుగుతూ ఉంటుంది, ప్రతి సండే జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇలా 2 months విన్నారు. సరే ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ తర్వాత, అదో 3 weeks అయిపోయిన తర్వాత ఈ నెట్వర్క్ థియరీ అంతా మర్చిపోతారు, అవునా? సరే అది అయిపోయింది. ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు 2 subjects మర్చిపోతారు, అవునా? స్టూడెంట్ మెంటాలిటీ లాగా ఉంటుంది. దానికి మీరు ఏం చేయాలంటే ఇవాళ వెళ్ళిపోవాలి
షార్ట్ నోట్స్ ఒకటి తయారు చేసుకోవాలి. క్రిస్ప్ నోట్స్, షార్ట్ నోట్స్ అంటే మొత్తం కాదు, మీరు ఆల్రెడీ నోట్స్ రాసుకుంటున్నారు, దాంట్లో కీ పాయింట్స్ అది తీసుకోండి. మొత్తం సబ్జెక్ట్ కలిపినా ఓ 3-4 పేజెస్ వస్తుంది అంతే షార్ట్ నోట్స్. లేదా మీ ఇష్టం, ఓ 10 పేజెస్ రాసుకుంటే 10 పేజెస్. మీరు నాన్న ఈ క్లాస్ అంతా అయిపోయాక మీ నోట్బుక్ అంతా అయిపోద్దమ్మా. నా క్లాస్ మొత్తం వింటే నోట్బుక్స్ 1 నోట్బుక్ 2 నోట్బుక్స్ కంప్లీట్ అయిపోతాయి. మీరు ఏంటంటే ఆ షార్ట్ నోట్స్ అనేది క్రిస్ప్గా సంథింగ్ లైక్ 8 పేజెస్ 10 పేజెస్ రాసుకోవాలి చాలు. సక్సెస్ సీక్రెట్ ఆఫ్ ఆల్ టాపర్స్ ఇదే చేసేది ఎవరైనా. లేదా ఒక నోట్బుక్ మెయింటైన్ చేసుకోండి, నోట్బుక్ అన్ని సబ్జెక్ట్స్కి షార్ట్ నోట్స్లా రాసుకోండి. మీ సబ్జెక్ట్స్ వస్తాయి కదా 1 by 1 రాబోతున్నాయి. మీరు స్టార్టింగ్ ఆఫ్ ద కోచింగ్లో ఉన్నారు కాబట్టి చెప్పేస్తున్నా మాట. ఇప్పుడు తీసుకొని షార్ట్ నోట్స్ రాసేసుకోండి. ఈ షార్ట్ నోట్స్ మీరు లైఫ్లో సెటిల్ అయ్యేదాకా మీతో క్యారీ అవుతూనే ఉండాలి. ఇప్పుడు నా కోచింగ్ అయిపోయాకలే మీ దగ్గర మెటీరియల్స్ వాళ్ళు ఇచ్చి ఉంటారుగా, చాలా మెటీరియల్స్ ఇచ్చారా, క్యారీ చేయగలుగుతారా జీవితాంతం? చేయలేము. ఈ రన్నింగ్ నోట్స్లు ఉంటాయి కొన్ని సంవత్సరాల దాకా, బీటెక్ 1 year 2 years అయిన తర్వాత క్యారీ చేయొచ్చు. అంటే మీరు ఎంటెక్ వెళ్తారా లేదా జాబ్కి వెళ్తారా అప్పుడు తీసుకెళ్తారు. ఇంకొన్ని రోజులు అయినాక షిఫ్టింగ్లో అన్ని నోట్స్లు పోతాయి. ఆ ఒక్క షార్ట్ నోట్స్ అయినా మిగిలిద్ది, అదొక్కటి రిఫర్ చేసుకుంటూ ఉండాలి. ఇంటర్వ్యూస్ వస్తుంటాయి, నా జీవితాంతం వస్తూనే ఉంటాయి ఇంటర్వ్యూస్. ఎప్పుడు బీటెక్ నుంచి ఒకవేళ ఎంటెక్ వెళ్తానంటే ఇంటర్వ్యూ వేసి చేయాలి. ఎంటెక్లో ప్లేస్మెంట్స్లో వాడు మళ్ళీ కోర్ సబ్జెక్టులు అడిగాడు అనుకో మళ్ళీ ఫేస్ చేయాలి. లేదా గేట్ రాశారు మంచి ర్యాంక్ వచ్చింది పిఎస్సీస్కి వెళ్తారు, ఢిల్లీకి వెళ్తారు కొన్ని ఇంటర్వ్యూస్కి, కొన్ని వేరే చోటుకి వెళ్తూ ఉంటారు. అన్ని నోట్స్లు క్యారీ చేయలేము కాబట్టి ఆ రన్నింగ్ నోట్స్ ఒకటి షార్ట్ నోట్స్ ఒకటి తీసుకెళ్ళండి. ఓకే. నెక్స్ట్ జాబ్లో జాయిన్ అయ్యారు, సపోజ్ అసిస్టెంట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యారు, ప్రమోషన్ కోసం వెళ్తారు. మళ్ళీ బీటెక్లో ఏం చదివినా సబ్జెక్టులు గేట్ చదివినా మళ్ళీ రిఫర్ చేయాలి, మళ్ళీ అప్పుడు కూడా కావాల్సిందే. అలాగా లైఫ్ లాంగ్ ప్రమోషన్స్ కోసం చదువుతూనే ఉండాలి మనం. అర్థమైందా? సరేనా? అందుకే మీరు షార్ట్ నోట్స్ ఒకటి రాసుకోండి ఒకటి. నెక్స్ట్ ఎంత చదివాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఎంత అప్లై చేస్తున్నా అనేది ఇంపార్టెంట్. ఎంత చదివాము, నేను 18 hours చదివాను 12 hours చదివాను పర్ డే ఇంపార్టెంట్ కాదు, చదివిన దాన్ని అప్లై చేయటం ఇంపార్టెంట్. అర్థమైందా? నేను క్వశ్చన్ ఇస్తున్నాను, అంతమందిలో ఒకళ్ళిద్దరు చెప్పేస్తున్నారు ఆన్సర్, వాళ్ళు అప్లై చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఏంటంటే ఇంకా చదువుతూనే ఉన్నారు. ఎంత చదివాను మెయిన్ కాదమ్మా, ఎంత అప్లై చేస్తున్నాను మెయిన్. ఓకే. దానికి నేను ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే కూడా నేను చెప్పేది ఏంటి, క్లాస్ నోట్స్ సార్, క్లాస్ నోట్స్ నేను 20 సార్లు చేశాను, క్లాస్ నోట్స్లో నాకు ఏ ప్రాబ్లం ఇచ్చినా నేను గేట్ ఎగ్జామ్ రాసేస్తాను, క్లాస్ నోట్స్లో రాని ప్రాబ్లం వచ్చిందా నేను రాయను. అది మీరు ఏం చేస్తున్నారు, ప్రాక్టీస్ చేయట్లా, బై హార్ట్ చేస్తున్నారు. బై హార్ట్ చేస్తున్నారు అంటే చదువుతున్నారు కానీ ఆ ఒక్క క్వశ్చన్నే ఎన్ని విధాలు ఆలోచించాలి అన్ని విధాలు చేస్తున్నారు, అది సరిపోతున్నాను. మీరు ఏ కొత్త ప్రాబ్లం ఇచ్చినా కూడా చేయగలగాలి, అంటే మీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి నీట్గా. దానికి ఏంటంటే మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి, గేట్ ప్రీవియస్ పేపర్స్. ఓకే. అది లేకపోతే మేబీ ట్రిపుల్ ఈ వాళ్ళ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, ఎస్ఆర్నో కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, తీసుకొని రిఫర్ చేయండి. కాన్సెప్ట్ ఒకటే కదా, అప్లై చేయండి కొత్త ప్రాబ్లంకి ఒకటి. లేకపోతే ఐఈఎస్కి ఆబ్జెక్టివ్ ఉంటాయి, ఐఈఎస్ ఆబ్జెక్ట్స్ తీసుకోండి, రిఫర్ చేయండి, ప్రీవియస్ పేపర్స్ అన్నీ అప్లై చేసుకోండి. ఏమైతే చదివామో కాన్సెప్ట్స్ అప్లై చేయటమే వాటిని. ఇలా చేయాలమ్మా. మీరు చేయాల్సింది అంటే అప్లై, నాలెడ్జ్ని అప్లై చేయటం అంటే కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొని అప్లై చేయటం. ఫోకస్డ్ ప్రాబ్లమ్స్. ఫోకస్డ్ అంటే నేను ఏదేంటంటే ఏదో పెద్ద పెద్ద ఎస్ఏ ప్రాబ్లమ్స్ తీసుకొని చేయటం కాదు. మన ఓరియంటేషన్ ఏంటి, గేట్ ఓరియంటేషన్ ఉన్నప్పుడు మీరు గేట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారో వాటిని అప్లై చేసుకోవాలి. ఐఏఎస్ ఆబ్జెక్ట్ అనేది తీసుకోండి, గేట్ ప్రీవియస్ పేపర్స్ అనేది తీసుకోండి, ఐఏఎస్ ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి. చెప్పే ఐఏఎస్ కూడా ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఓకే, అవి తీసుకొని చేసుకోండి. అలాగే మీకు డిఆర్డిఓ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, ఇస్రో ప్రీవియస్ పేపర్స్ కూడా దొరుకుతాయి నాన్న. లేదా మీరు ఇస్రో వెబ్సైట్లో కూడా ప్రీవియస్ పేపర్స్ ఎలా ఇచ్చారో కూడా ఇస్తారు, వాళ్ళు చూసుకోండి, అప్లై చేసుకోండి. అర్థమైందా? ఓకే, అది మోర్ దెన్ ఎనఫ్. సరే, షార్ట్ నోట్స్ రాసుకోమని చెప్తున్నాను, కాన్సెప్ట్స్ని అప్లై చేసుకోమని చెప్తున్నాను. తర్వాత చివరిలో ప్రాక్టీస్, టైం మేనేజ్మెంట్ చివరిలో చేసుకుందాం. అంతా మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ అనేది చివరిలో చూసుకుందాం. గేట్ ఎగ్జామ్కి 1 month 2 months ముందు, దెన్ వీ కెన్ కీప్ ఇట్. ఓకే, ఒకవేళ డిలేగా స్లోగా ఉన్నా కూడా వీ కెన్ కీప్ ఇట్ అప్. ఓకే, చేసుకుందాం. సరేనా? టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫస్ట్ లీనియర్, నాన్ లీనియర్. లీనియర్, నాన్ లీనియర్. ఓకే, లీనియర్, నాన్ లీనియర్. సింపుల్ నాన్న, చెప్పండి అమ్మా. లీనియర్ అంటే ఏంటి, నాన్ లీనియర్ అంటే ఏంటి? సింపుల్, ఒక వర్డ్లో చెప్పాలంటే ఎలిమెంట్స్ విచ్ ఒబేస్ ఓమ్స్ లా, దోస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ లీనియర్ ఎలిమెంట్స్. అంతే, సింపుల్ రాసేయండి అమ్మా.
Elements which obey Ohm's law are called linear elements. Elements which obey Ohm's law are called linear elements, otherwise non-linear. ఓకే అన్న వినండి, క్యారెక్టరిస్టిక్స్ బట్టి కూడా విఏ క్యారెక్టరిస్టిక్స్ని చెప్పచ్చమ్మా. హోమ్స్ లీనియరా నాన్ లీనియరా? నాన్న వినండి అమ్మా, విఏ క్యారెక్టరిస్టిక్స్ బట్టి కూడా లీనియరా నాన్ లీనియర్ చెప్పచ్చమ్మా. ఓకే, విఏ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇస్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ విత్ ఎ కాన్స్టెంట్ స్లోప్ ఉంటే త్రూ అవుట్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే లీనియర్ అంటాం. మేబీ స్లోప్ ఇలానే ఉండొచ్చు, ఇలానే ఉండొచ్చు స్లోప్. ఓకే, ఇలానే ఉండొచ్చు. కాన్స్టెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంతా కాన్స్టెంటే. పాసింగ్ త్రూ ఆరిజిన్ ఇలాంటి ఎలిమెంట్స్ అన్నింటినీ ఏమంటారు? లీనియర్ ఎలిమెంట్స్. అలా అన్న నోటీస్ హియర్, ఇలా అన్న పాసింగ్ త్రూ ఆరిజిన్ కాన్స్టెంట్ స్లోపే కదా ఎస్ అన్న. ఈ రెండే లీనియర్ నాన్న. అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ ఎనీ అదర్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ ఎ నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్. రైట్ అమ్మా? ఆర్ ఇఫ్ ద విఏ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్, if the VI characteristics is a straight line passing through origin, if the VI characteristics is a straight line passing through origin with a constant slope, the VI characteristics is a straight line passing through origin with a constant slope throughout its characteristics. Straight line passing through origin with a constant slope throughout its characteristics, then it is known as linear, otherwise non-linear. Otherwise non-linear. నాన్న ఒకసారి చెప్పండి నాకు, ఇది లీనియర్ నాన్ లీనియర్ చెప్పండి అమ్మా. నోటీస్ హియర్, ఇలా ఇచ్చారు, ఇలా ఇచ్చారమ్మా. లీనియరా నాన్ లీనియరా? నాన్ లీనియర్. ఎందుకు? స్లోప్ ఒకలాగే ఉందా అన్ని చోట్ల? నో నాన్న. అసలు హోమ్స్ లా అంటే ఏంటి? కరెంట్ ప్రొపోర్షనల్ టు వోల్టేజ్. ఓకే నాన్న, ఇక్కడ ఎక్కడ తీసుకున్నా స్లోప్ కాన్స్టెంటే కాబట్టి ఓకే, స్లోప్ గివ్స్ ద రెసిస్టెన్స్. ఓకే, మీరు ఎక్కడ తీసుకున్నా వి ప్రొపోర్షనల్ టు ఐ ఆర్ వి ఈక్వల్ టు ఐఆర్. కానీ ఇక్కడ చూడండి అమ్మా, ఈ రీజన్ నుంచి ఈ రీజన్ వరకే వి ప్రొపోర్షనల్ టు ఐ. ఇక్కడ నాన్న ఎంత ఐ పెరిగినా కూడా వి ఈజ్ బికమింగ్ కాన్స్టెంట్. వెదర్ ఇట్ ఈస్ ఒబేయింగ్ హోమ్స్ లా? నో. సరే నాన్న, ఇలా ఇచ్చారమ్మా, ఇలా ఇచ్చారు. లీనియరా నాన్ లీనియరా? నాన్ లీనియర్. ఓకే నాన్న, ఇలా ఇచ్చారు. లీనియరా నాన్ లీనియరా? నాన్ లీనియర్. ఓకే నాన్న, ఇలా ఇచ్చారు. స్లోప్ ఎలా ఉంది ఇక్కడ? పాజిటివా నెగిటివా? పాజిటివ్. ఇలా ఇచ్చారు. పాజిటివా నెగిటివా? నెగిటివ్. మరి స్లోప్ ఇస్ కాన్స్టెంట్ త్రూ అవుట్స్ క్యారెక్టరిస్టిక్సా? లీనియరా నాన్ లీనియరా? నాన్ లీనియర్. ఓకే, ఈ రెండు కాకుండా మిగతా అన్ని నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ నాన్న. ఓకే, ఇవన్నీ లీనియర్. లీనియర్, నాన్ లీనియర్, నాన్ లీనియర్, నాన్ లీనియర్, నాన్ లీనియర్. ఓకే, నెక్స్ట్ వన్ నాన్న, టైం వేరియింగ్, టైం ఇన్వేరియంట్. టైం వేరియింగ్, టైం ఇన్వేరియంట్. టైం వేరియింగ్, టైం ఇన్వేరియంట్. నాన్న ఒకసారి చూడండి అమ్మా, నోటీస్ హియర్. నాన్న ఒక ఎలిమెంట్ ఎలా ఉందంటే, ఎట్ సమ్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం t1కి దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. నాన్న ఎట్ సమ్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం t1 దగ్గర ఇలా ఉంది. ఎట్ సమ్ అదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం t2కి దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. ఎట్ సమ్ అదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం t3కి దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. ఓకే నాన్న, టైమ్ చేంజ్ అవుతా ఉంటే క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అయ్యాయా లేదా? అయినాయి. సరే నేను ఇలా ఇచ్చాను నాన్న, ఎవ్రీ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం ఇదే క్యారెక్టరిస్టిక్స్. చేంజ్ అయినాయా లేవా? నో. ఏం t1 t2 t3 అని చెప్పానా? చెప్పలేదు. ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం తీసుకున్నా ఇదే. మరి టైం వేరియింగా టైం ఇన్వేరియంటా? ఇన్వేరియంట్. ఈ ఏమంటారు? టైం వేరియింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఇఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ కీప్ ఆన్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం, దెన్ దే ఆర్ కాల్డ్ టైం వేరియింగ్. ఓకే right amma, an element is said to be time invariant. An element is said to be time invariant if the characteristic does not change with respect to time.
an element is said to be time invariant. An element is said to be time invariant. The characteristics does not change with respect to time. Otherwise it is said to be time varying. Otherwise it is said to be time varying. So ఇప్పుడు గీసిన క్యారెక్టరిస్టిక్స్ ఏం క్యారెక్టరిస్టిక్స్? టైం వేరియింగ్, టైం ఇన్వేరియంట్. ఇక్కడ టైం వేరియింగ్ క్యారెక్టరిస్టిక్స్ రాయండి అమ్మ. Done? Next, unilateral, bilateral. Unilateral, bilateral. Next one, unilateral, bilateral. నానా వినండమ్మా, నోటీస్ హియర్. అందరు నానా వినండి. నానా ఒక ఎలిమెంట్ ఇలా ఉందమ్మా, నోటీస్ హియర్ ఎవ్రీవన్. నానా ఒక ఎలిమెంట్ ఇలా ఉంది. ఈ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లోకి సపోజ్ రెసిస్టర్ తీసుకుందాం, రెసిస్టర్. ఓకే, ఈ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లోకి నానా రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది చెప్పండి? ఆర్. నేను ఈ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లోకి వాట్ ఇస్ రెసిస్టెన్స్ ఇన్ ఆర్? నేను ఎటు చూసినా ఒకటేనా? ఇటు చూసినా ఆర్ఏ, ఇటు నుంచి చూసినా ఆర్ఏనా? ఎస్ ఆర్ నో? If the element offers the same impedance for different directions of current flow, అలాంటి ఎలిమెంట్స్ అన్నింటినీ ఏమంటారు? బైలేటరల్ ఎలిమెంట్స్ అంటారు. 1 సెకండ్ వినండి నాన్న. సియర్ సోర్స్ ఇలా కనెక్ట్ చేసానమ్మా, వినండి నాన్న, అందరు చూడాలి అమ్మా. ఫర్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఆఫ్ కరెంట్ ఫ్లో అంటున్నాను కదా, అది మాట చెప్తున్నాను చూడండి. ఇలా సోర్స్ విఎస్ ఇలా కనెక్ట్ చేసాను. సోర్స్ విఎస్ కనెక్ట్ చేస్తే దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లో. ఎస్తాను ఐ ఇలా ఉంది, ఏ నుంచి బీకి వెళ్తుంది. వాట్ ఇస్ ద ఇంపెడెన్స్ ఏం చెప్పండి ఇక్కడ? వాట్ ఈస్ ద ఇంపెడెన్స్ సీన్ ఎంత అని అడుగుతున్నానమ్మా. ఈ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లోకి వాట్ ఇస్ రెసిస్టెన్స్ సీన్ అన్న? ఇంపెడెన్స్ ఆర్. ఓకే నాన్న, రైట్ నౌ నోటీస్ హియర్. ఇప్పుడు సోర్స్ టెర్మినల్స్ మార్చాను, ఇటు మైనస్ ప్లస్ పెట్టాను. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లో, బి టు ఏ వెళ్తుంది. ఎస్ ఆర్ నో? దిస్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లో బి టు ఏ. నాన్న ఈ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లోకి వాట్ ఇస్ ఇంపెడెన్స్ సీన్ చెప్పండి ఇక్కడ? ఆర్. ఫర్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఆఫ్ కరెంట్ ఫ్లో ఇట్ ఈస్ ఆఫరింగ్ ద సేమ్ ఇంపెడెన్స్. ఎస్ ఆర్ నో? అలాంటి ఎలిమెంట్స్ అన్నింటినీ ఏమంటారు? బైలేటరల్ ఎలిమెంట్స్ అంటారు. సి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను, డయోడ్. ఇది యానోడ్ సైడ్ నాన్న, ఇది క్యాథోడ్ సైడ్. ఓకే, ప్లస్ మైనస్ ఇలా ఇచ్చాను. ప్లస్ కనెక్టెడ్ టు యానోడ్, మైనస్ కనెక్టెడ్ టు క్యాథోడ్. దెన్ ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాసా? ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్. ఓకే, నా ఫార్వర్డ్ బయాస్లో ఐడియల్ డయోడ్ యాక్ట్స్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్. ఎసాను? దిస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లో హియర్. నాన్న ఇప్పుడు షార్ట్ కదా, వాట్ ఇస్ ద ఇంపెడెన్స్ ఆఫ్ ఎ షార్ట్ సర్క్యూట్ ఎంత? ఎంతమ్మా? 0 ohms. 0. ఓకే నాన్న, ఇప్పుడు డయోడే ఇది యానోడ్, ఇది క్యాథోడ్, మైనస్ ప్లస్ ఇలా కనెక్ట్ చేసినమ్మా. యానోడ్కి ఏమో నెగిటివ్ ఇచ్చాను, క్యాథోడ్కి ఏమో పాజిటివ్ ఇచ్చాను. మరి ఫార్వర్డ్ బయాసా, రివర్స్ బయాసా? రివర్స్ బయాస్. నాన్న ఐడియల్ డయోడ్ నాన్న రివర్స్ బయాస్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. ఓకే, రైట్ నౌ దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఫ్లో నాన్న. ఓకే నాన్న, ఇప్పుడు చూస్తే ఓపెన్ అయింది కదా, వాట్ ఇస్ ఇంపెడెన్స్ ఆఫ్ ఏ ఓపెన్ సర్క్యూట్ ఎంత? ఇన్ఫినిటీ ఓమ్స్. వెదర్ ఇట్ ఈస్ ఆఫరింగ్ ద సేమ్ ఇంపెడెన్స్? ఈ డైరెక్షన్కి ఏమో 0 లాగా ఉంది, ఆ డైరెక్షన్కి ఏమో ఇన్ఫినిటీ ఉంది. ఎస్ అన్నా? అలాంటి ఎలిమెంట్స్ని ఏమంటారు నాన్న? యూనిలేటరల్ ఎలిమెంట్స్ అంటారు. అర్థమైందా? రాయండి అమ్మా. An element is said to be bilateral. An element is said to be bilateral if it offers the same impedance, if it offers the same impedance for different directions of current flow. An element is said to be bilateral if it offers the same impedance for different directions of current flow. Otherwise
otherwise it is said to be unilateral. Otherwise it is said to be unilateral. Otherwise it is said to be unilateral. తీసుకున్నారమ్మా? ఓకే నాన్న, ఇక్కడే మాట ఒకసారి ఆగండి అమ్మా. నోటీస్ ఇయర్ నాన్న ఒకసారి వినండి అందరమ్మా, చూడాలి ఒకసారి. ఊరికే అదే మాట మళ్ళీ మాట్లాడుతున్నాను. ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ చేసేయాలమ్మా. నాన్న వాళ్ళు ఏమిస్తారంటే ఒక క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఇచ్చేస్తారు. లీనియరా నాన్ లీనియర్ అడుగుతారు, యాక్టివా ప్యాసివ్ అడుగుతారు, యూనిలేటరల్ బైలేటరల్, టైం వేరింగ్ టైం ఇన్వేరియంట్ అడుగుతారు. ఇది ఒక క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చేసి ఆన్సర్ చేయగలగాలి. మనం ఏంటి డెఫినేషన్స్ చదివాము, డెఫినేషన్స్ ప్రాబ్లమ్స్లో అడుగుతున్నారు వాళ్ళు అడిగేటప్పుడు. ఓకే సరే నాన్న, ఇక్కడ చూడండి అమ్మ ఒకసారి. సపోజ్ ఇది 1 ఆంపియర్ నాన్న, 1 ఆంపియర్. ఓకే సపోజ్ నాన్న ఇది వి గాట్ 1 వోల్ట్ వచ్చింది అనుకోండి. ఓకే ఇది -1 ఆంపియర్, ఇది దీనికి నాన్న -1 వోల్ట్ వచ్చింది అనుకోండి. చూడండి సరిగా వినండి అమ్మ, డెఫినేషన్ మళ్ళీ ఒకసారి మాట్లాడతాం. 1 ఆంపియర్కి 1 వోల్ట్ అయితే వాట్ ఇస్ రెసిస్టెన్స్ ఎంత నాన్న? ఇక్కడ వోల్టేజ్ బై కరెంట్ 1/1 1 ఓం నాన్న. ఇక్కడ అమ్మ -1/-1 ఎంత? 1 ఓం. సరిగా వినండి, ఈ 1 ఆంపియర్కి ఇంపిడెన్స్ ఇన్ 1 ఓం అయితే -1కి ఇంపిడెన్స్ ఎంత నాన్న? 1 ఓం. ఓకే అర్థమైందా? సరే ఇంకొకటి సరిగ్గా వినండి నాన్న. ఇక 4 ఆంపియర్స్కి వెళ్ళాను. 4 ఆంపియర్స్ దగ్గర నాన్న నాకు ఇక్కడ స్లోప్ 0 అయిపోయింది సార్, నా కాన్స్టెంట్ కదా. స్లోప్ ఎంత వచ్చింది? 0 వచ్చింది నాన్న. ఇక్కడ -4 దగ్గరికి వెళ్ళిపోయానమ్మా, -4 దగ్గరికి వెళ్ళిపోయాను. -4కి కూడా ఎంత వచ్చిందన్న? ఇక్కడ 0 వచ్చింది నాన్న. +4కి -4కి ఒకే ఇంపిడెన్స్ రావాలి, +1కి -1కి ఒకే ఇంపిడెన్స్ రావాలి. అలాగా నేను కరెంటు డిఫరెంట్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లో అంటున్నాను, గుర్తుందా? 1 ఆంపియర్కి -1 ఆంపియర్కి ఒకటే ఇంపిడెన్స్ రావాలి. 10 ఆంపియర్స్కి -10 ఆంపియర్స్కి అక్కడ ఏ వాల్యూ ఉంటే అదే ఇంపిడెన్స్ రావాలి. ఏమో అర్థమైందా? ఫర్ డిఫరెంట్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లోకి ఇట్ షుడ్ ఆఫర్ ద సేమ్ ఇంపిడెన్స్. మరి ఇలాగ ఇన్ఫైనైట్ పాయింట్స్ వస్తాయి కదా, ఇన్ఫైనైట్ పాయింట్స్ని మనం చెక్ చేయగలుగుతామా? ఇది 1 2 3 4 అలాగా అన్నీ చేయగలుగుతామా? చేయలేము. దాని నుంచి వచ్చిన పాయింట్ నోటీస్ చేయరు నాన్న. సింపుల్గా ఒకటే చెప్పేద్దాం నాన్న. ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను చూడండి నాన్న. 1 ఆంపియర్కి 1 ఓం ఉండాలంటే కరస్పాండింగ్ వోల్టేజ్ ఎంత ఉండాలి? ఇక్కడ 1 వోల్ట్. -1కి 1 ఓం ఉండాలంటే నాన్న -1 వోల్ట్. అవునా? దీని నుంచి ఒక పాయింట్ రాస్తున్నాను చూడండి ఇక్కడ. అంటే ఈ పాయింట్ ఏమై ఉండాలి? 1, 1 ఆంపియర్ 1 వోల్ట్. సార్ 1 ఆంపియర్ 1 వోల్ట్. ఓకే ఈ పాయింట్ ఏమై ఉండాలి? -1 ఆంపియర్ -1 వోల్ట్. అలాగే నాన్న ఇక్కడ కూడా నాన్న ఇది 4 ఈ పాయింట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే సరే రైట్ నాన్న వినండి అమ్మ. ఇక్కడ ఈ పాయింట్ నోటీస్ హియర్, ఫర్ ద కర్వ్ టు బి బైలేటరల్ అవ్వాలంటే ఈ పాయింట్ కర్వ్లో ఉండాలా లేదా నాన్న? 1, 1కి -1 ఏమైంది? ఇమేజ్. ఫర్ ఎవ్రీ I, V ఇట్స్ ఇమేజ్ -I -V షుడ్ బి ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్. ఇది I, V అనుకుంటే ఈ ఇమేజ్ నాన్న -I -V షుడ్ బి ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్. అప్పుడు దాని ఎలిమెంట్ ఈస్ సెడ్ టు బి బైలేటరల్ అంటాం నాన్న. ఇలాగ ప్రతి పాయింట్ I, V ఎవ్రీ I, Vకి -I -V ఉందనుకో, అప్పుడు ఇక్కడ ఎలా ఉందో కర్వ్ ఇటు కూడా అలాగే ఉంటుందా? లేదా ఇక్కడ ఉన్న కర్వ్ అలాగే ఉంటుందా? ఎస్ఆర్నా? అంటే కర్వ్ విల్ బి సిమెట్రికల్ ఇన్ విచ్ కోఆర్డినేట్స్? ఫస్ట్ కోఆర్డినేట్స్, థర్డ్ క్వాడ్రంట్, ఆర్ సెకండ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఏమో అర్థమైందా? రైండి అన్న పాయింట్ రైండి అమ్మా. ఫర్ ఎవ్రీ I, V its image
for every I comma v, its image minus I comma minus v, for every I comma v, its image minus I comma minus v should be in the characteristics. For every I comma v, its image minus I comma minus v should be in the characteristics. That is for a bilateral element, the characteristics are symmetrical. That is for a bilateral element, the characteristics are symmetrical in 1q, 3q. Capital 1 అని రాయండమ్మా, ఇది రాయండమ్మా, ఫస్ట్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఆర్ సెకండ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. Characteristics are symmetrical in first and third quadrant or second and fourth quadrant. నానా అలాగా చూస్తామమ్మా, సింపుల్ పాయింట్ ఇదే వాడేది. ఫస్ట్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ సిమెట్రికల్ ఉన్నా ఆర్ సెకండ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ సిమెట్రికల్ ఉన్నా బైలేటరల్ అంటాం. ఓకే, అలా కాకుండా ఉంటేనా దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ యూనిలేటరల్ ఎలిమెంట్. అర్థమైందా? సరే, ఇప్పుడు దాకా గీసాం కదా, ఇప్పుడు దాకా మనం గీసిన వాటిలో ఒకసారి నాకు చెప్పేసేయండి. ఇలా గీసాం నాన్న, చూడండి అమ్మా. నన్ను ఒకసారి అన్ని విఐ గీస్తున్నాను, నాకు చెప్పేసిందమ్మా. యూనిలేటరల్ బైలేటరల్ చెప్పేసేయండి నాన్న. ఇది యూనిలేటరల్ బైలేటరలా? బైలేటరల్, ఫస్ట్ థర్డ్ క్వాడ్రంట్. యూనిలేటరల్ బైలేటరా? బైలేటరల్, సెకండ్ ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, ఇలా యూనిలేటరల్ బైలేటరలా? బైలేటరల్. ఓకే, సిమెట్రికల్. యూనిలేటరల్ బైలేటరలా? యూనిలేటరల్. ఓకే, సిమెట్రికల్ లేదు, అవునా? యూనిలేటరల్ బైలేటరలా? యూనిలేటరల్. ఎందుకు? ఫస్ట్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ సిమెట్రికల్ ఉండాలి, ఆర్ సెకండ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ సిమెట్రికల్ ఉండాలి. ఇది బైలేటరల్ నాన్న, బైలేటరలే, బైలేటరలే, యూనిలేటరల్. ఎస్ అన్న, ఏమో అర్థమైందా? సింపుల్గా ఇలా చెప్పేస్తున్నాను నాన్న. ఇంత డెఫినేషన్ చదివాం, అనలైజ్ చేసాం, ఓ పాయింట్ తీసుకుందాం, అయిపోయింది. నెక్స్ట్ నాన్న, యాక్టివ్ ప్యాసివ్. నా చెప్పండి అమ్మా, యాక్టివ్ ఎలిమెంట్ ప్యాసివ్ ఎలిమెంట్ అంటే చెప్పండి ఒకసారి. విచ్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఎలిమెంట్? నా చెప్పండి, వెరీ గుడ్, చెప్తానా నువ్వు. పవర్ డెలివర్, సరిగా చెప్పు. పవర్ డెలివర్ అయితే నువ్వమ్మా? పవర్ ట్రాన్స్మిట్. ఓకే, అన్ని రెండు వర్డ్స్ ఒకటే. పవర్ డెలివర్డ్ అయితే యాక్టివ్ ఎలిమెంట్ అంటారు. ఓకే నాన్న, అది ఫుల్ డెఫినేషన్ కాదు నాన్న, అది ఫుల్ డెఫినేషన్ కాదు, 3/4 డెఫినేషన్, ఇంకా 1/4 పార్ట్ ఉంది. చెప్పు నాన్న. ఓకే అమ్మా, మీరు చెప్పేది అన్నీ ఓకే. సరే, మీరు వినండి, నేను చెప్తున్నా, ఒక మాట చెప్తున్నాను, దాన్ని బట్టి మీ డెఫినేషన్ మార్చుకోవాల్సి వస్తుందేమో. చూడండి, సరిగ్గా వినండి అన్న, అందరు వినాలి. ఇండక్టర్, కెపాసిటర్స్ ఉన్నాయమ్మా. ఇండక్టర్ చార్జ్డ్ ఫుల్లీ, కెపాసిటర్ కూడా చార్జ్డ్ ఫుల్లీ అయిపోయింది అనుకోండి. సరే, ఒక ఎలిమెంట్ తీసుకుని మాట్లాడదాం. ఇండక్టర్ ఛార్జ్ ఫుల్ అయిపోయింది, డిశ్చార్జ్ చేస్తుంది. సరే, అది కూడా డెలివరీ చేస్తుంది కదా ఆ టైంలో. ఎస్ ఆర్ నో? మరి ఇప్పుడు యాక్టివ్ ఎలిమెంట్ అంటావా, ప్యాసివ్ ఎలిమెంట్ అంటావా? మరి మీరు కూడా అదే చెప్పారు కదా ఇందాక, డెలివర్స్ అన్నారు కదా. కాదు నాన్న, సరే ఓకే నాన్న. ఇప్పుడు ఇండక్టర్ అనేది ఇట్ విల్ డెలివర్స్ ద ఎనర్జీ ఫర్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమా, లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైమా? కెపాసిటర్ కూడా ఇట్ విల్ డెలివర్స్ ద ఎనర్జీ ఫర్ ఏ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. ఇప్పుడు చెప్పండి, యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటి? విచ్ విల్ డెలివర్స్ ద పవర్ ఆర్ ఎనర్జీ ఫర్ ఏ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం. అన్నిటిని ఏమంటారు? వాటిని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, అంటే నాన్న ఇప్పుడు మీరు చెప్పేది యావరేజ్ ఎనర్జీ గ్రేటర్ దాన్ 0, ఈ యావరేజ్ గ్రేటర్ దాన్ 0, ఓకే, ఆర్ పి యావరేజ్, మీరు చెప్తున్నారు పి యావరేజ్ గ్రేటర్ దాన్ 0, ఇలా డెలివర్స్ అయితే ఈ అన్నిటిని ఏమంటారు నాన్న? యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, నా 3 డెఫినేషన్స్ చెప్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ డెఫినేషన్, యాక్టివ్ ప్యాసివ్లో. యాక్టివ్, an element is said to be active if it delivers a net amount of energy అని బ్రాకెట్లో ఈ యావరేజ్ గ్రేటర్ దాన్ 0 to the outside world for a long duration of time. An element is said to be active if it delivers a net amount of energy అని బ్రాకెట్లో ఈ యావరేజ్ గ్రేటర్ దాన్ 0 to the outside world for a long duration of time. For a long duration of time.
is said to be active. Is said to be active, otherwise passive. It is said to be active, otherwise it is said to be passive. Otherwise passive. Otherwise passive. Okay na? Right. సరే క్లియరా? నా అక్కడ ఒకసారి రాయండి, నోట్ అని పెట్టేసి ఇండక్టర్ కామా కెపాసిటర్ వెన్ చార్జ్డ్ ఫుల్లీ, ఇండక్టర్ కామా కెపాసిటర్ వెన్ చార్జ్డ్ ఫుల్లీ, ఇండక్టర్ కామా కెపాసిటర్ వెన్ చార్జ్డ్ ఫుల్లీ, కామా డ్యూరింగ్ డిశ్చార్జ్, డ్యూరింగ్ డిశ్చార్జ్ they will deliver energy, they will deliver energy for a short duration of time, they will deliver energy for a short duration of time. Okay, so they are called as passive. They will deliver energy for a short duration of time, so they are called as passive. Okay na? Okay, ఒక డెఫినేషన్ అయిపోయింది. సరే, సెకండ్ డెఫినేషన్ చెప్తాను నాన్న, వినండి అమ్మ. సెకండ్ డెఫినేషన్ నాన్న నాకు ఒకసారి చెప్పండి. పిఎన్ జంక్షన్ డయోడ్ ఉంది, యాక్టివ్ ఎలిమెంటా ప్యాసివ్ ఎలిమెంటా? సరే, రెసిస్టర్ ఇండక్టర్లు ఉన్నాయి నాన్న, రెసిస్టర్ ఉంది, యాక్టివ్ ఎలిమెంటా ప్యాసివ్ ఎలిమెంటా? ఓకే. బీజేటీ ఉంది, యాక్టివ్ ఎలిమెంటా ప్యాసివ్ ఎలిమెంటా? ఆప్-యాంప్ ఉంది, యాక్టివ్ ఎలిమెంటా ప్యాసివ్ ఎలిమెంటా? ఏమా ఏంటి అన్నిటికీ అది ఫిక్స్ అయిపోయారా? సరే, కాదు నాన్న, వినండి. ఇది ఇంకో డెఫినేషన్ చెప్తున్నాను, చూడండి నాన్న. ఇప్పుడు చిన్న ఒక ప్రాపర్టీని బట్టి చెప్పబోతున్నాం. సరే, బీజేటీ నాన్న ఇలా ఉంది. సరే, బీజేటీ బేస్కి ఇఫ్ ఐఎమ్ గివ్ ఏ సిగ్నల్ లైక్ దిస్, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ బయాస్డ్ ఇన్ యాక్టివ్ రీజన్లో ఉంటాయి, అండ్ ఇఫ్ ఐ క్యాలిక్యులేట్ ద కరెంట్ హియర్, ఇక్కడ కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తే సి యాంప్లిఫైర్ తీసుకున్నాను అన్న, ఓకే, నాకు అవుట్పుట్ సంథింగ్ లైక్ ఇలాగే వచ్చిందా ఇస్తాను? చెప్పండి అమ్మా. చిన్న సిగ్నల్ ఇచ్చారు, యాంప్లిఫై అయిందా లేదా? ఓకే, ఇట్ ఈస్ పొసెసింగ్ ఏ స్పెషల్ ప్రాపర్టీ కాల్డ్ ఇంటర్నల్ యాంప్లిఫికేషన్. నా ఆప్ యాంప్ ఉంది నాన్న, ఆప్ యాంప్, ఓకే, ఇలా ప్లస్ మైనస్ లేదా మైనస్ ప్లస్ ఇలా ఇచ్చారు. ఈ డిఫరెన్స్ విఐడి వోల్టేజ్, ఓకే, మీరు ఇలా ఇచ్చారు. నా అవుట్పుట్ వోల్టేజ్ V0ని క్యాలిక్యులేట్ చేస్తే గెయిన్ ఇంటూ విఐడి వచ్చిందా లేదా? ఓకే, ఎస్ఆర్నా? నేను స్మాల్ సిగ్నల్ ఇస్తున్నానా, సంథింగ్ లైక్ నాకు లార్జ్ సిగ్నల్ వచ్చింది అంటే ఇంటర్నల్గా ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రాపర్టీ కాల్డ్ ఇంటర్నల్ యాంప్లిఫికేషన్. ఓకే నాన్న, ఇలా చూడండి నాన్న. ఇఫ్ ద ఎలిమెంట్ పొసెసెస్ సమ్ స్పెషల్ ప్రాపర్టీ కాల్డ్ ఇంటర్నల్ యాంప్లిఫికేషన్ ఉన్నా అలాంటి ఎలిమెంట్స్ని కూడా యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. ఈ బీజేటీ అయినా మాస్ఫెట్స్ అయినా, ఓకే, యువర్ ఆప్ యాంప్స్ అయినా, ఇవన్నీ నాన్న యాక్టివ్ ఎలిమెంట్స్. రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటీ అన్ని ప్యాసివ్ ఎలిమెంట్సే. యువర్ పిఎన్ జంక్షన్ డయోడ్, నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ మాత్రమే మాట్లాడుతున్నాను. పిఎన్ జంక్షన్ డయోడ్ నార్మల్ది, ఎల్ఈడీలు ఎల్సిడీలు ఏం మాట్లాడట్లా, ఓకే, అది కూడా ప్యాసివ్ ఎలిమెంటే, డోంట్ హ్యావ్ ఎనీ ఇంటర్నల్ యాంప్లిఫికేషన్. ఓకే, ట్రాన్స్ఫార్మర్ చెప్పండి. ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ తీసుకుంటే చిన్నది ఇచ్చాను, పెద్ద సిగ్నల్ అయిందా? ఎస్ఆను? యాక్టివ్ ఎలిమెంటా ప్యాసివ్ ఎలిమెంటా? కాదు. సరే, పెద్ద సిగ్నల్ ఇచ్చాను, చిన్నది అయిపోయింది, అప్పుడు దాన్ని ఏమంటారు? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కదా, అవునా? మరి ఏంటి, ట్రాన్స్ఫార్మర్ మాట్లాడేటప్పుడు వోల్టేజెస్ మాట్లాడాలి, ఓకే, ఎందుకంటే నాన్న ట్రాన్స్ఫార్మర్ మాట్లాడేటప్పుడు మీకు తెలుసు కదా, V2/V1 ఈక్వల్ టు N2/N1 ఈక్వల్ టు I1/I2. ఓకే, నాన్న ఈ టర్మ్ తీసుకుంటే ఆ V2I2 ఈక్వల్ టు ఏమొచ్చిందన్న? V1I1. ఓకే, ఓ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ప్రైమరీ వోల్టేజెస్, సెకండరీ వోల్టేజెస్, ఇది V1, ఇది I1, ఇది V2, ఇది I2, ఇలా ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ V1I1 ఈక్వల్ టు V2I2. ఇన్పుట్ పవర్ ఆల్వేస్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్. యాంప్లిఫికేషన్ జరిగిందా? నేను నాన్న ఇక్కడ వోల్టేజ్ మాట్లాడితే కరెంటు వోల్టేజ్ చిన్నగా ఉంటే కరెంట్ పెద్దగా ఉంటుంది. కరెంట్ ఇక్కడ నేను తీసుకుంటే కరెంట్ పెద్దగా ఉంటే వోల్టేజ్ ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది. అలా రిఫరెన్స్ అలా మాట్లాడకూడదు. స్టెప్ అప్, స్టెప్ డౌన్లు ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏంటి తీసుకోవాలన్నా పవర్స్ మాట్లాడాలి. ఇన్పుట్ పవర్ ఆల్వేస్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్. ఎనీ యాంప్లిఫికేషన్ ఇయర్?
నో యాంప్లిఫికేషన్. అంటే ఈ యాక్టివా ప్యాసివా? ప్యాసివ్ ఎలిమెంట్స్. ఆర్, ఎల్, సి, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్, పిఎన్ జంక్షన్ డయోడ్, ఇవన్నీ ప్యాసివ్ ఎలిమెంట్సే. అలాగే మీరు బీజేటీలు తీసుకున్నా, ఆపాంబులు తీసుకున్నా, ఫెట్లు తీసుకున్నా, ఇవన్నీ యాక్టివ్ ఎలిమెంట్స్. ఎందుకంటే దే ప్రొసెస్ సమ్ స్పెషల్ ప్రాపర్టీ కాల్ ఇంటర్నల్ యాంప్లిఫికేషన్. మీ డిపెండెంట్ సోర్స్ తీసుకున్నా దే ఆల్సో ప్రొసెస్ సమ్, రాస్తున్నారు కదా కాన్స్టెంట్ కే ఇంటూ వోల్టేజ్ అని రాస్తున్నారు కదా, లేదా కాన్స్టెంట్ కే ఇంటూ సమ్ కరెంట్ అని రాస్తున్నారు కదా, అంటే యాంప్లిఫైజ్ అవుతున్నట్లు. ఓకే, రైట్ నాన్న. సెకండ్ డెఫినేషన్, ఇఫ్ ద ఎలిమెంట్ possesses a special property called internal amplification, if the element possesses a special property called internal amplification, then it is known as if the element possesses a special property called internal amplification, then it is known as active, otherwise passive. యాక్టివ్కి ఎగ్జాంపుల్స్ బీజేటీ, ఆప్ యాంప్, ఓకే, సోర్సెస్, యువర్ డిపెండెంట్ సోర్సెస్. ప్యాసివ్కి ఓకే, యువర్ ఆర్, ఎల్, సి, ట్రాన్స్ఫార్మర్, ఓకే, యువర్ పిఎన్ జంక్షన్ డయోడ్, ఇవన్నీ ప్యాసివ్ ఎలిమెంట్స్ ఎక్సెట్రా. సెకండ్ డెఫినేషన్, ఓకే, రైట్. థర్డ్ డెఫినేషన్ అమ్మ మీరు ఈడీసీలో టన్నల్ డయోడ్ చదివారా? టన్నల్ డయోడ్ అసలు విన్నారా? పేరు విన్నారా? సరే, టన్నల్ డయోడ్ లేకపోతే మైక్రోవేవ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏమైనా చదివారా ఎవరైనా ఇక్కడ? గన్ డయోడ్ ఏమైనా చదివారా? గన్ డయోడ్, సరే ఓకేనా. టన్నల్ డయోడ్ విన్నారు కదా. టన్నల్ డయోడ్ అప్లికేషన్స్ చెప్తారా? ఆసిలేటర్స్గా వాడతారు. మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ దగ్గర హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్గా వాడతారు. ఓకే, ఆసిలేటర్, వాట్ ఈస్ ఆసిలేటర్ అంటే ఏంటి? వితౌట్ గివింగ్ ఎనీ సిగ్నల్ ఇట్ ఈస్ గివింగ్ సమ్ అవుట్పుట్, ఎసాను, అలాంటి వాటిని ఆసిలేటర్స్ అంటారు. ఈ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ అంటే హై ఫ్రీక్వెన్సీ దగ్గర ఇట్ ఈస్ యూజ్డ్ ఎస్ ఆసిలేటర్. ఓకే, లీవ్ ఇట్. ఈ టన్నల్ డయోడ్ అయినా గన్ డయోడ్ దే యూజ్ చేసే ఆసిలేటర్స్గా యాక్ట్ చేస్తాయి. ఓకే, మీరు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టన్నల్ డయోడ్ తీసుకుంటే ఇలా ఉంటుంది. విఐ, మేబీ మీరు ఎగ్జామ్ చదువుంటారు, సంథింగ్ లైక్ ఇలా ఉంటుంది. ఇలా వచ్చి ఇలా వెళ్ళి మళ్ళీ తగ్గి ఇలా వెళ్తుంది, చూసారా ఏమన్నా? ఇది పీక్ వోల్టేజ్ అన్నారు, వ్యాలీ వోల్టేజ్ అన్నారు, కరస్పాండింగ్ కరెంట్స్ని పీక్ కరెంటు, వ్యాలీ కరెంటు, గుర్తుందా? సరే, లీవ్ ఇట్, అవసరం లేదు, ఏం అవసరం లేదు, వినండి ఇక్కడ చూస్తే ఈ రెసిస్టెన్స్ చెప్పండి ఎలా ఉంది? పాజిటివా నెగిటివా? పాజిటివ్. ఈ రెసిస్టెన్స్ ఎలా ఉంది? పాజిటివ్. ఈ రెసిస్టెన్స్ ఎలా ఉంది? నెగిటివ్. మనకు కావాల్సిన పాయింట్ అదే. యాక్చువల్గా ఇక్కడ నెగిటివ్ రెసిస్టెన్స్ ఉంది ఈ రీజన్, నెగిటివ్ రెసిస్టెన్స్ రీజన్. టన్నల్ డయోడ్ కానీ గన్ డయోడ్ వెన్ యూ ఆపరేటెడ్ ఇన్ దిస్ నెగిటివ్ రెసిస్టెన్స్ రీజన్ దే విల్ బిహేవ్ లైక్ ఏ ఆసిలేటర్స్. మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఆసిలేటర్గా బిహేవ్ చేస్తాయి, ఈ రీజన్లోనే బిహేవ్ చేస్తాయి. ఇది ఫార్వర్డ్ బయాస్లో నార్మల్ డయోడ్ లాగా ఉంటుంది, ఇది కూడా ఫార్వర్డ్ బయాస్లో నార్మల్ డయోడ్ ఏనా. ఇక్కడ ఈ దీంట్లో ఇట్ బిహేవ్స్ లైక్ ఏ నెగిటివ్ రెసిస్టెన్స్ రీజన్లోనే ఆసిలేటర్స్గా బిహేవ్ చేస్తాయి. ఓకే, ఆసిలేటర్ అంటే ఏంటి? వితౌట్ సిగ్నల్ వితౌట్ గివింగ్ ఎనీ సిగ్నల్ ఇట్ ఇస్ గివింగ్ ఎన్ అవుట్పుట్, ఎస్సానా? ఓకే, అంటే యాక్టివ్ ఎలిమెంటా ప్యాసివ్ ఎలిమెంటా? యాక్టివ్ ఎలిమెంట్, అవునా? అంటే ఇక్కడి నుంచి ఒక పాయింట్ తీసుకున్నాం. నా రెసిస్టెన్స్ నెగిటివ్ ఉంటే యాక్టివా ప్యాసివా? యాక్టివ్. రెసిస్టెన్స్ పాజిటివ్ అయితే ప్యాసివ్. రెసిస్టెన్స్ నెగిటివ్ అయితే యాక్టివ్. అంటే ఆర్ లెస్ దాన్ 0 ఉంటే ఇది యాక్చువల్గా విఐ క్యారెక్టరిస్టిక్స్లో రెసిస్టెన్స్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది మనకి? విఐ స్లోప్, ఓకే, అంటే దట్ ఈస్ స్లోప్ లెస్ దాన్ 0 ఉంటేనా యాక్టివ్ ఎలిమెంట్. ఆర్ పాజిటివ్
అంటే ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 ఇలా ఉన్నా అంటే స్లోప్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 ఉంటే దట్ ఎలిమెంట్ యాక్టింగ్ యాజ్ ఏ ప్యాసివ్ ఎలిమెంట్. తీసుకోండి అమ్మా. సింపుల్ ఈ పాయింట్ బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాం. ఓకే 50 రైట్ నానా. లిజన్ అయిపోయిందమ్మా. డెఫినేషన్స్ అయిపోయినాయి. లీనియర్ నాన్ లీనియర్ మీకు తెలుసు. పాసింగ్ త్రూ ఆరిజిన్ కాన్స్టెంట్ స్లోప్ ఉంటే లీనియర్, అదర్వైజ్ నాన్ లీనియర్. అలాగే టైం వేరింగ్ టైం ఇన్వేరియంట్ తెలుసు. క్యారెక్టరిస్టిక్స్ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఉంటే టైం ఇన్వేరియంట్. యూనిలేటరల్ బైలేటరల్ తెలుసు. క్యారెక్టరిస్టిక్స్ సిమెట్రికల్ ఫస్ట్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్, సిమెట్రికల్ సెకండ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్. పాజిటివ్ స్లోప్ ఉంటే ప్యాసివ్. నాన్న ఒక నెగిటివ్ స్లోప్ ఉన్నా యాక్టివ్. ఓకే నాన్న మీకు యాక్టివ్ ప్యాసివ్ 3 డెఫినేషన్స్ చెప్పాను నాన్న. 3 డెఫినేషన్స్ ఏ డెఫినేషన్ సాటిస్ఫై అయినా మీరు అలా మాట్లాడచ్చు. ఫస్ట్ నాన్న డెలివరీ ఎనర్జీ టు అవుట్ సైడ్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం ఒకటి. ఆర్ ఇంటర్నల్ యాంప్లిఫికేషన్ ప్రాపర్టీ ఉన్న యాక్టివే. ఆర్ నెగిటివ్ స్లోప్ ఉన్న యాక్టివే. ఈ వీటిలో ఏ ఒకటి సాటిస్ఫై అయినా తీసేసుకోవచ్చు. సరేనా? చూడండి అమ్మా ఇక్కడ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఇచ్చారు నాన్న. పాసింగ్ త్రూ ఆరిజిన్ కాన్స్టెంట్ స్లోప్ త్రూ అవుట్స్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పేసండి. లీనియరా నాన్ లీనియరా? లీనియర్. టైం వేరింగా టైం ఇన్వేరియంటా? నాట్ చేంజింగ్. ఎస్ అన్నా టైం ఇన్వేరియంట్. నెక్స్ట్ నా యూనిలేటరలా బైలేటరలా? ఓకే ఫస్ట్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ సిమెట్రిక్లో ఉన్నాయి. బైలేటరల్. యాక్టివా ప్యాసివా? స్లోప్ గ్రేటర్ దెన్ 0 ప్యాసివ్. అయిపోయింది నాన్న. ఏ క్వశ్చన్స్ అమ్మా మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగేది ఇంతే. చదువుకున్న డెఫినేషన్స్ని కన్వర్టెడ్ ఇంటూ ప్రాబ్లమ్స్లో అడుగుతున్నారు. సరే నాన్న ఇప్పుడు చెప్పండి అమ్మా. ఇది ఇలా ఇచ్చారు. చెప్పండి అమ్మా ఇప్పుడు. లీనియరా నాన్ లీనియరా? లీనియర్. టైం వేరింగా టైం ఇన్వేరియంటా? నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ అండ్ టైం ఇన్వేరియంట్. యూనిలేటరలా బైలేటరలా? సిమెట్రికల్ ఇన్ సెకండ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే బైలేటరల్. యాక్టివా ప్యాసివా? స్లోప్ లెస్ దెన్ 0 నెగిటివ్ స్లోప్ కదా. ఏ ఎలిమెంట్? యాక్టివ్ ఎలిమెంట్. యాక్టివ్. ఓకే నాన్న ఇలా ఇచ్చారమ్మా. చూడండి నాన్న ఇలా ఇచ్చారు. చెప్పండి అమ్మా ఇలా ఇస్తే. నాన్ లీనియర్. ఓకే టైం వేరింగా టైం ఇన్వేరియంటా? నాట్ చేంజింగ్ టైం ఇన్వేరియంటే. యూనిలేటరల్ బైలేటరలా? బైలేటరల్. యాక్టివా ప్యాసివా? స్లోప్ గ్రేటర్ దెన్ 0 స్లోప్ గ్రేటర్ దెన్ 0 స్లోప్ 0 స్లోప్ 0 ప్యాసివ్. అయిపోయింది ప్యాసివ్. ఓకే సరే నాన్న ఇలా ఇచ్చారు. లీనియరా నాన్ లీనియరా? నాన్ లీనియర్. వెరీ గుడ్. టైం వేరింగా టైం ఇన్వేరియంటా? నాట్ చేంజింగ్ టైం ఇన్వేరియంట్. యూనిలేటరల్ బైలేటరలా? నాట్ సిమెట్రికల్ 1 and 3 యూనిలేటరల్. యాక్టివా ప్యాసివా? ఏమా ప్యాసివ్. స్లోప్ గ్రేటర్ దెన్ 0 స్లోప్ ఈక్వల్ 0 స్లోప్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 నాన్న ప్యాసివ్. ప్యాసివ్. ఓకే నాన్న చెప్పండి అమ్మా. లీనియరా నాన్ లీనియరా? ఏనా చెప్పాలి. నాన్ లీనియర్. ఒక టైం వేరింగా టైం ఇన్వేరియంటా? టైం ఇన్వేరియంటే. నాట్ చేంజింగ్ టైం ఇన్వేరియంట్. ఓకే యూనిలేటరలా బైలేటరల్నా? యూనిలేటరల్. నాట్ సిమెట్రికల్ 1 and 3 నాట్ సిమెట్రికల్ 2 and 4. యాక్టివా ప్యాసివా? ఏమా ఓకే నాన్న ఇక్కడేమో స్లోప్ లెస్ దెన్ 0 ఉంది, ఇక్కడేమో స్లోప్ గ్రేటర్ దెన్ 0 ఉంది. ఒక రీజన్లో స్లోప్ లెస్ దెన్ 0 ఉన్నా యాక్టివే. ఏమో అర్థమైందా? ఓకే నెక్స్ట్ నాన్న ఇలాగే ఒకటి అడుగుతున్నాను మళ్ళీ. ఇది వి ఇది ఐ. ఓకే నాన్న ఇలా ఇచ్చారమ్మ. చెప్పండి అమ్మా ఇది లీనియరా నాన్ లీనియరా? నాన్ లీనియర్. ఓకే టైం వేరింగ్ టైం ఇన్వేరియంట్? యూనిలేటరల్ బైలేటరల్? యూనిలేటరల్. ఎందుకు? నాట్ సిమెట్రికల్ 1 and 3 నాట్ సిమెట్రికల్ 2 and 4. యాక్టివా ప్యాసివా? యాక్టివ్. ఎక్సలెంట్ నాన్న. ఎందుకు యాక్టివ్? స్లోప్ లెస్ దాన్ 0
ఇది స్లోప్ లెస్ దాన్ 0 నాన్న, ఇది స్లోప్ గ్రేటర్ దాన్ 0. ఓకే, స్లోప్ ఈజ్ లెస్ దాన్ 0 ఉంటే ఒక్క డెఫినేషన్ సాటిస్ఫై అయిన యాక్టివ్ ఎలిమెంట్. ఓకే నాన్న, దట్స్ ఆల్, ఫినిష్డ్. అమ్మ ఒక్కసారి అయిపోయింది, అందరు తీసుకున్నారా? $34 నాన్న. సరే వినండి అమ్మ, ఒకసారి వినండి. చిన్నది పాయింట్ అమ్మ. ఇక్కడ నాకు ఒకసారి చెప్పండి అమ్మ, లీనియరా నాన్ లీనియరా? లీనియర్. యూనిలేటరల్ బైలేటరలా? బైలేటరల్. ఈ ఎలిమెంట్ లీనియరా నాన్ లీనియరా? యూనిలేటరల్ బైలేటరలా? లీనియరా నాన్ లీనియరా? యూనిలేటరల్ బైలేటరలా? అవునా? సరే ఒక్కసారి చూడండి అమ్మా, ఇది లీనియర్ ఎలిమెంటే బైలేటరల్ ఎలిమెంటే? ఇది లీనియర్ ఎలిమెంటే బైలేటరల్ ఎలిమెంటే? ఎస్ ఆర్ నో? ఓకే సరే అమ్మ, ఇది బైలేటరల్ కాబట్టి లీనియర్, బైలేటరల్ కాబట్టి లీనియరు, బైలేటరల్ కాబట్టి లీనియరా? అంటే ఎవ్రీ బైలేటరల్ ఎలిమెంట్ ఈజ్ ఎ లీనియర్ ఎలిమెంటా? నో, బట్ ఎవ్రీ లీనియర్ ఎలిమెంట్ ఈజ్ ఏ బైలేటరల్ ఎలిమెంట్. అవునా? రాయండి అమ్మ, ఆ పాయింట్ అవుట్ నోట్ అని పెట్టి రాయండి. ఎవ్రీ లీనియర్ ఎలిమెంట్ ఈజ్ ఏ bilateral element. Every linear element is a bilateral element, but the converse need not be true. Every linear element is a bilateral element, but the converse need not be true. నానా ఒకసారి అమ్మ, ఆర్ఎల్సీస్ చెప్పండి అమ్మా. లీనియర్ నాన్ లీనియరేనా? ఎసానా? లీనియరే, ప్యాసివే, బైలేటరల్ మీకు తెలుసు. ట్రాన్స్ఫార్మర్ చెప్పాను, ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ మేడ్ ఆఫ్ ఇండక్టర్సే, కాయిల్. లీనియర్ ఎలిమెంటే, బైలేటరల్ ఎలిమెంట్సే. యాక్టివా ప్యాసివా? ప్యాసివ్. ఎందుకు? ఇన్పుట్ పవర్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ కాబట్టి నో యాంప్లిఫికేషన్ అన్న. ఓకే, V1 I1 ఈక్వల్ టు V2 I2 కాబట్టి నో యాంప్లిఫికేషన్. ఓకే నాన్న, ఇండిపెండెంట్ సోర్సెస్. నాన్న ఇండిపెండెంట్ సోర్సెస్ మీరు చూస్తే మన VI క్యారెక్టరిస్టిక్స్ ఇవాళ మాట్లాడితే ఈ V ఇది I అనుకుంటే నాన్న ఇలా వచ్చిందా? ఎస్ఆర్నా? ఇది VS అనుకుంటే ఇలా వచ్చింది. క్యారెక్టరిస్టిక్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కాన్స్టెంట్స్ లో త్రూ అవుట్ క్యారెక్టరిస్టిక్స్ లా ఉన్నాయా? చెప్పండి. లేదు. అంటే లీనియర్ ఎలిమెంట్సా నాన్ లీనియర్ ఎలిమెంట్సా? నాన్న ఇది నాన్ లీనియర్ అమ్మా, నాన్ లీనియర్. క్యారెక్టరిస్టిక్స్ సిమెట్రికల్ 1 and 3 2 and 4 లేదు, అందుకే యూనిలేటరల్ ఎలిమెంట్స్. డెలివర్స్ ఎనర్జీ టు ద అవుట్ సైడ్ వరల్డ్ ఫర్ ఎ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం కాబట్టి యాక్టివా ప్యాసివా? యాక్టివ్. నెక్స్ట్ మా లీనియర్ డిపెండెంట్ సోర్సెస్ తీసుకుంటే లీనియర్ అని ఎలా డిఫరెంట్ చేసాము? బేస్డ్ ఆన్ ద కంట్రోల్ వేరియబుల్. ఎస్ఆర్లో చెప్పండి. కంట్రోల్ వేరియబుల్ లీనియర్ అయితే లీనియర్, వేరింగ్ లీనియర్లీ. నాన్ లీనియర్ వేలో స్క్వేర్, క్యూబ్, 8 పవర్ 8 పవర్ 19 అలా ఉంటే నా ఇది లీనియర్ కాబట్టి ఇది లీనియర్ అన్న. మనకు ఒకటి తెలుసు, ఎవ్రీ లీనియర్ ఎలిమెంట్ ఈజ్ ఏ బైలేటరల్, అందుకే దాన్ని బట్టి బైలేటరల్ చెప్పింది. నెక్స్ట్ డిపెండెంట్ సోర్సెస్ హ్యావింగ్ ఏ ప్రాపర్టీ కాల్డ్ ఇంటర్నల్ యాంప్లిఫికేషన్. అవునా? అందుకే నాన్న యాక్టివ్ ఎలిమెంట్స్ అంటుంది. యాక్టివ్. పిఎన్ జంక్షన్ డయోడ్. పిఎన్ జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే VA క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి అమ్మా. ఇది V, ఇది I, ఇలాగైనా ఉండేది.
లీనియరా నాన్ లీనియరా? నాన్ లీనియర్. నాన్న క్యారెక్టరిస్టిక్ సిమెట్రికల్ 1 and 3 మీరు ఇలా చూసుకుంటే నాన్న ఇలాగా ఇది ఇలా ఉంటుంది. అలాగే ఉన్నాయా? సిమెట్రికల్ ఉన్నాయా? లేదు. ఓకే, అందుకే యూనిలేటరల్ బైలేటరలా? ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇంటర్నల్ యాంప్లిఫికేషన్ కాబట్టి ప్యాసివ్ ఎలిమెంట్స్. బీజేటీ అమ్మా, మీరు బీజేటీ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే సంథింగ్ లైక్ దిస్. మీరు ఒక అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే నాన్న ఇలాగే వచ్చినాయా? చెప్పండి నాన్న. ఇప్పుడు పాసింగ్ త్రూ ఆరిజిన్ కాన్స్టెంట్స్ లోపు ఇలాగే ఉన్నాయా? లేదు. నాన్ లీనియర్. సిమెట్రికల్లా? ఫస్ట్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్? నో. యూనిలేటరల్. ఇంటర్నల్ యాంప్లిఫికేషన్ కాబట్టి నాన్న యాక్టివ్ అన్నాం. దాని తర్వాత థీరమ్స్ మాట్లాడేటప్పుడు నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ క్లాస్లో హాఫ్ నుంచి థీరమ్స్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ హాఫ్లో బేసిక్స్ అయిపోతే ఐ విల్ స్టార్ట్ ద థీరమ్స్. థీరమ్స్లో సూపర్ పొజిషన్ థీరమ్ అయితే ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ లీనియర్ బైలేటరల్ నెట్వర్క్స్కి అప్లికబుల్. లీనియర్ బైలేటరల్ వీటిలో చెప్పనమ్మా ఏ ఎలిమెంట్స్ ఉంటే లీనియర్ బైలేటరల్? లీనియర్ బైలేటరల్ ఏంటమ్మా? ఆర్ఎల్సి, ఐడియల్ ట్రాన్స్ఫార్మరు, లీనియర్ డిపెండెంట్ సోర్సెస్ ఉంటే అప్లై చేయొచ్చు సూపర్ పొజిషన్ థీరం. నా ఇంకో థీరం ఉంది, రెసిప్రాసిటీ థీరం ఉంది. రెసిప్రాసిటీ థీరం అప్లికబుల్ ఓన్లీ ఫర్ లీనియర్, ప్యాసివ్, బైలేటరల్. లీనియర్కి ప్యాసివ్, బైలేటరల్ 3 ఉండాలి. ఏ ఎలిమెంట్స్ ఉండాలి చెప్పండి ఒకసారి? ఆర్ఎల్సి, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ యాజ్ ఎలిమెంట్స్ ఉంటేనే అప్లికబుల్. ఈ ఉంటే అప్లికబుల్ కాదు నెట్వర్క్కి. అర్థమైందా? సూపర్ పొజిషన్ థీరం అయితే అప్లికబుల్ ఫర్ లీనియర్ బైలేటరల్, ఎస్పీటీ. లీనియర్కి బైలేటరల్కి అప్లికబుల్. రెసిప్రాసిటీ థీరం తీసుకుంటేనా లీనియర్, ప్యాసివ్, బైలేటరల్కి అప్లికబుల్. Okay Nana, I'm stopping here. We'll continue next class. Okay, hope you have learned something. నా నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే బేసిక్స్లోనే మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి. కొన్ని మనకి రెసిస్టివ్ నెట్వర్క్ నానా ఇలా 6 అలా ఇన్ఫినిటీ దాకా ఇస్తూ ఉంటాడు. వాటికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్లు ఏంటి? ఒకవేళ ఇండక్టర్ ఇచ్చిన, కెపాసిటర్ నెట్వర్క్ ఇచ్చిన చూద్దాం. ల్యాడర్ నెట్వర్క్స్ అంటారు వాటిని. సరే, అలాగే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ కానీ, కరెంట్ త్రూ ఇండక్టర్లు కానీ అలాంటి వేవ్ ఫామ్స్ ఇస్తారు. ఎనర్జీ క్యాలిక్యులేషన్స్ అడుగుతూ ఉంటారు. ఎనర్జీ అబ్జార్డ్ ఎంత? ఓకే, అలాంటివి చేద్దాం. ఓకేనా? బల్బ్స్ 2 బల్బ్స్ ఉన్నాయి. 40 వాట్స్ బల్బ్, 60 వాట్ బల్బ్స్ సిరీస్లో పెట్టా. ఏ బల్బ్ గ్లోస్ బ్రైటర్? ప్యారల్లో పెట్టాను. విచ్ బల్బ్ గ్లోస్ బ్రైటర్? అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, సో కొన్ని మిస్లీనియస్ ఉన్నాయి, విల్ డిస్కస్. అవి అయిపోతే ఐ విల్ స్టార్ట్ ద థీరమ్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, సరేనా? థ్యాంక్ యూ ఆల్. See you next class. Bye.